శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారండి? వారాహి అమ్మ పూజలు అందరూ బాగా చేసుకున్నారనుకుందాం. ఇంకా అమ్మ దయతో అమ్మ చాలా బాగా చేయించుకుంది. గడిచిన సంవత్సరాలు 2 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం అమ్మ ఎంతో బాగా పూజలు అందుకుని వెళ్ళిందనమాట. దానికి చాలా ఆనందంగా ఉంది నాకైతే. మొత్తం అంతా అమ్మ పూర్తి చేయించుకుని చల్లని తల్లి చాలా అందంగా చేయించుకుని వెళ్ళింది. దానికి చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్లో మీరు ఒక క్లిప్ చూసారు కదా, దానికోసం కూడా చెప్తా నేను. అయితే ఆ రోజు శాకంబరి అలంకరణ అవి కూడా బాగానే కుదిరాయి అమ్మకి. ఓపిక ఉన్నంతలో అమ్మకి బాగానే చేసుకున్నాను మొత్తం అన్నీ. ఇంకా అమ్మకి దిష్టి తీసి ఎర్రనీళ్ళతోని ఒత్తులు వేసి దిష్టి కూడా తీసాను ఆ రోజే అమ్మకి. ఇంకా కుదిరిన నైవేద్యాలు కూడా ఆ రోజే పెట్టుకున్నాను. ఇంకా అన్నీ ఇంకా ఎంత ఉన్నా ఆ రోజే కదా, ఇంకా అన్నీ పూజ చేసుకున్న అమ్మకి. ఇంకా లాస్ట్ కదా, ఇంకా అమ్మకి ఇంకా పంపించే రోజు కాబట్టి అమ్మకి బొట్టు కూడా పెట్టేసి ఇంకా తాంబూలం ఇవన్నీ కూడా సర్దాలి కదా, అవన్నీ కూడా సర్దుకుని అమ్మని జాగ్రత్తగా మన పూజ గదిలోకే, ఎక్కడికో కాదని చెప్పేస్తాను, ముందే చెప్పేస్తాను నేను. అమ్మ యథాస్థానంలోకి అంటే నా హృదయ స్థానంలోకి, నా పూజా మందిరంలోకి, మా ఇంట్లో నువ్వు ఇంతకుముందు ఎక్కడి నుంచి అయితే వచ్చి ఈ 9 రోజులు ప్రత్యేకించి పూజలు అయితే అందుకున్నావో అదే చోటుకి నువ్వు మళ్ళీ వెళ్ళమ్మా పాత స్థానంలోకి అనేసి చెప్తా. అంతే, యథాస్థానం అంటే అంతే. ఏదో ఎక్కడికో అమ్మని పంపించేస్తానని నేనైతే అనుకోనండి. ఇంకా అమ్మకి అలా ఉన్నంతలో చేసుకున్నాను. మీకు చెప్తే నమ్మరు. ఫస్ట్ సంవత్సరం అయితే నా దగ్గర కేవలం అమ్మ ఫోటో కూడా లేదు. అది నేను అమ్మని దీపంలోనే చూసుకుని అమ్మని పిలుచుకుని చాలా ఇబ్బందిలో ఉన్నాను ఆ సంవత్సరం నేను. మీరు చెప్తే నమ్మరు, ఆ సంవత్సరం చాలా కష్టంలో ఉన్నాను నేను. అది నా మనసుకు సంబంధించిన ఒక కష్టం, ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూ అది. ఇంట్లో వాళ్ళు చాలా బాధలు పడ్డ టైం అది నేను కొంచెం బయటికి ఎక్స్పోజ్ చేసుకోలేను. ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో అమ్మని పెట్టుకుని నేను ఎందుకో చేసుకోవాలి అనుకోవడం ఏంటో, అమ్మ చేయించుకోవడం ఏంటో అలా జరిగిపోయింది. జరిగిన తర్వాత ఇంకా అమ్మని అలాగే పట్టుకున్నా. లాస్ట్ ఇయర్ ఫోటో తెచ్చుకుని ఎవరెవరో ఎన్నెన్నో చెప్పారు, అమ్మ ఫోటో ఇంట్లో ఉండకూడదు, అమ్మ ఫోటో పెట్టుకోకూడదు అనేసి. యూట్యూబ్లో కానివ్వండి, తెలిసిన వాళ్ళు కానివ్వండి, చాలా రకాలుగా చాలామంది చాలా విధాలుగా చెప్పారు. అవి ఏం లెక్క చేయలేదు నేను. అమ్మ ఏంటో నాకు తెలుసు, అమ్మ మనస్తత్వం ఏంటనేది కూడా మనం తెలుసుకున్నాం. దానికి తగ్గ అమ్మ గురించి లోతెంత అనేది మనం సముద్రం లోతెంతో తెలుసుకోలేం. అమ్మ మనసు కూడా అంతే. కాకపోతే ఏంటంటే నాకు తెలిసినంత మట్టికి అమ్మ ఏంటనేది అర్థమైంది. ఆ తత్వం ఏంటో తెలుసుకొని కొంచెం అర్థం చేసుకున్నంతలో నా వయసుకు తగ్గట్టు నేను నాకున్న విషయ పరిజ్ఞానంతో నేను అర్థం చేసుకున్నంత మట్టికి అమ్మని ఇంకా అలా ఉంచుకుని అర్థం చేసుకుని అమ్మని తెచ్చుకుని ఫోటో పెట్టుకున్నా. విగ్రహం జోలికైతే నేను ఎప్పుడు వెళ్ళాలనుకోలేదండి. ఇంకా ఆ విగ్రహాన్ని, ఆ ఫోటోని ఇంకా లాస్ట్ ఇయర్ నుంచి మన ఇంట్లో ఇంకా అమ్మని అలాగే ఉంచుకుని 3 నవరాత్రులు కంప్లీట్ చేసుకున్నా ఈ సంవత్సరంతో. ఈ సంవత్సరం నేను యాక్చువల్గా అమ్మ ఇలా కట్టాలి, అమ్మ విగ్రహం తయారు చేసుకోవాలి, అలంకరణ చేసుకోవాలి అని అనుకున్నా కానీ నాకు సెట్ అవ్వలేదు. దీన్ని అయితే నేను ఇంకా అనుకుని ఇంకేం చేశానంటే, ఓకే చేద్దాము, శ్యామలమ్మకు కూడా చేశాం కదా, ఈ అమ్మకు కూడా చేయాలని చెప్పేసి ఇంకా ఫేస్ అయితే నేను బయట ఆర్డర్ చేసుకున్నా. అంటే ఒక తెలిసిన అన్నయ్య బెంగళూరు వెళ్ళారు. ఆ అన్నయ్యకి చెప్తే ఆయన అక్కడ నుంచి నాకు వీడియో కాల్ చేశారు. ఈ అమ్మ ఫేస్ బాగా నన్ను ఆకర్షించింది. ఉన్నారు ఇంకా చాలామంది అమ్మలు, కానీ మనకి అంత నచ్చలేదు. ఇంకా ఉన్న అమ్మనే తీసుకుని, ఈ అమ్మనే తీసుకుని నేను రెడీ చేసుకున్నాను అనమాట. శాకంబరి అలంకరణ తీసేసాను బుధవారం. అది ఈ వీడియో చూపించేది బుధవారం అనమాట. అమ్మ శాకంబరి అలంకరణ తీసేసి కాయగూరలన్నీ పక్కన పెట్టేసా. ఎందుకంటే ఆ కాయగూరలన్నీ మళ్ళీ మనం పంచిపెట్టాలి కదా అనేసి నేను దండలన్నీ విప్పేసి అమ్మని కాలువలో నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నాను అనమాట. మీరు చెప్తే నమ్మరు, అమ్మ కాలువలో నిమజ్జనం చేసినప్పుడు ఎంత వదిల్చినా వెళ్ళలేదు. రేవు మొత్తం అంతా ఎర్రగా అయిపోయింది. ఇంకా అమ్మని అలాగా చేసుకున్నాను అనమాట. ఆ పెరుగన్నంతో అమ్మని పంపించేసా ఇంటికి. ఇంకా ఈ ఫేస్ తీసుకోవడం, అమ్మని పెట్టుకోవడం ఇవన్నీ కూడా చేయాలి చేసా. కానీ ఇంత బాగా వస్తుందని నేను అనుకోలేదండి. చాలామందికి అమ్మ కూడా చాలా బాగున్నారనే చెప్పారు అందరూ కూడా. ఇంతలా అమ్మ అందంగా అలంకరించుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు. అంగో బంగారు తల్లి ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి వెళ్ళిందనమాట. 10 రోజులు మనతో పీఠంలో పూజలు అందుకొని ఇంకా ఎక్కడ యథాస్థానానికి అమ్మ వెళ్ళిందనమాట. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత అందంగా అలంకరించుకుంటుంది నా బంగారు తల్లి. నేను కల్లో కూడా అనుకోలేదు. ఏ అలంకారానికి ఆ అలంకారం చాలా అందంగా చేయించుకుంది అమ్మ. దానికి చాలా ఆనందంగానే అనిపించింది ఒక రకంగా చెప్పాలంటే. ఇంకా
మొత్తం అలంకరణలన్నీ కూడా అమ్మే దగ్గరుండి ఆ సమయానికి ఆవిడ ఆ మైండ్లో ఆ థాట్ వచ్చి ఆవిడ చేయించుకుంది తప్ప నాదంటూ ఏమీ లేదండి. ఇవన్నీ కూడా కాయగూరలు గుచ్చినవన్నీ అమ్మకి ఇంకా పక్కన పెట్టినవి అనమాట. గుచ్చేసిన తర్వాత పక్కన పెట్టినవి. ఇంకా సామానం అంతా తీయాలి, తోముకోవాలి, అన్నీ మళ్ళీ సెట్ చేసుకుని నేను మళ్ళీ ఒక అదిగో ఇదిగంటే ఒక వారం రోజుల పాటు నాకు కొంచెం నడుము నొప్పి ఇవన్నీ ఉంటాయి. ఇంకా అవన్నీ సెట్ చేసుకుని జాగ్రత్తగా మనం మెల్లమెల్లగా మళ్ళీ బ్యాక్ అవ్వాలన్నమాట. ఇంకా అలా అంతే, ఇంకా అలా జరిగినాయి. అమ్మకి తాంబూలం పెట్టాను. ఆ తాంబూలం ఒకరికి ఒక పుణ్యస్త్రీకి సువాసినికి అమ్మ కింద భావించి ఇచ్చేసాను. ఇంకా ఇంకంతే, ఇంకా అన్నీ అమ్మ ఇంకా నేను చెప్పలేనంత ఇదిగా నాతో అలంకరణలు చేయించుకుంది బంగారు తల్లి. ఇంకేంటంటే ప్లస్ అమ్మకి శాకంబరి అలంకరణ నేను ఇలా చేస్తానని కూడా నేను ఎప్పుడూ అనుకోలేదండి. అంత అందంగా అమ్మ అలంకరించుకుంది నాతో. ఏమో ఎందుకో తల్లి నాకు ఆ రోజు వెళ్ళినప్పుడు చాలా బాధపడ్డాను. చాలా బాధ వచ్చేసింది. అదిగో అక్కడే ఉండేది పీఠం. ఇప్పుడు చూస్తే ఆ ప్లేస్ అంతా ఎంప్టీగా ఏదోలా అనిపించింది. ఇవన్నీ కూడా ఇంకా అలా జరిగిపోయాయి. ఇంక ఈ పత్రులన్నీ తీసుకెళ్ళి కాల్లో వేసేయడమే అనమాట. వేపాకు కానివ్వండి, అమ్మకి కట్టిన మామిడాకులు ఇవన్నీ కూడా తీసేసి అన్నీ తీసేసి ఒక పక్కన పెట్టేసి కాల్లో వేసాను. ఇంకా అమ్మ దగ్గరికి వెళ్దాము కాల్లో కలుపుదామని వెళ్ళినప్పటికీ కరెక్ట్గా ఇలాగే ఎదురొచ్చిందండి. నిజంగా మీరు చెప్తే నమ్మరు. ఎదురొచ్చి మా అమ్మ పిలిచారు. అమ్మ వచ్చేసింది, ఇలా రా అనేసి మా అమ్మ పిలిచారనమాట. షాక్. ఇంకా అలా జరిగిపోయింది ఆ రోజు. ఇది మనస్తత్వానికి సంబంధించింది అనుకోండి. తర్వాత మాకు తెలిసిన పద్మగారి ఇంట్లో తొలి ఏకాదశి పూజ అవుతుందని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అది అభిషేకాలు చేసి శంఖం అనమాట. చాలా బాగుంటుందండి. వాళ్ళు చాలా బాగా చేసుకుంటారు. స్వామికి పూజ బాగా చేసుకుంటారనమాట తొలి ఏకాదశికి. ఇంకో నైవేద్యాలు పెట్టి చిన్ని చిన్ని గిన్నెలు ఇవన్నీ చాలా అందంగా ఉంటాయి పద్మగారి ఇంట్లో. అవన్నీ కూడా వెండి సాల్తీలు అనమాట. చాలా అందంగా చేసుకుంటుంది మా పద్మగారు. స్వామి కూడా చాలా అందంగా ఉంటారు. యాక్చువల్గా ఆయన వెండి విగ్రహం అనమాట స్వామివారిది. చాలా అందంగా ఉంటారండి స్వామి. ఆ బ్యాక్ డ్రాప్ అంతా మనం తయారు చేసిందే. అంటే మనకి చెప్పారనమాట ఇలా కావాలనేసి. నేను మంగళవారం మధ్యాహ్నమే వెళ్ళి తయారు చేసి వచ్చాను అనమాట. ఇంకా అలా జరిగింది వాళ్ళ ఇంట్లో తొలి ఏకాదశికి. ఇంకా ఆ రోజు బుధవారం అమ్మ దగ్గర అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. భక్తి అనేది నాకు తెలిసినంత మట్టుకి ఎవరికి వాళ్ళకి పర్సనల్ ఇష్యూ. అది పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టడం తప్పే. ఎందుకంటే ప్రతి విషయం షేర్ చేసుకోవడం కూడా తప్పే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు కరెక్ట్గా టైంలో అమ్మవారి రూపంలో అమ్మవారికి సంబంధించిన జంతువు ఎదురు రావడం ఏంటో ఇవన్నీ కూడా చెప్తే ఎలా ఉంటుందంటే ఏమంటారంటే ఇంకో రకంగా మాట్లాడతారు. ఇంకా ఎవరెవరో ఏదేదో అంటారు. అవన్నీ భయం ఎదుగో ఈ తినిపించే వీడియో కానివ్వండి, అమ్మ దగ్గర కూర్చోవడం కానివ్వండి, అమ్మకి దీపం పెట్టడం ఇవన్నీ కూడా నేను ఎందుకు ఎక్స్పోజ్ చేశాననేసి నాకే ఒకసారి బాధ కలిగింది. ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చి బయట పెట్టడం. కాకపోతే నేను పెట్టిన ప్రతి వీడియోలో ఏ వీడియో కూడా నెగిటివ్ కామెంట్ పెట్టలేదండి. చాలా పాజిటివ్గా స్పందించారు మన వాళ్ళందరూ కూడా. మా ఇంటి పక్క వాళ్ళకు కూడా తెలియదన్నమాట నాకు ఈ ఛానల్ ఉన్నట్టు. నేను అప్పుడే 1 ఇయర్ నుంచి మెయింటైన్ చేస్తున్నాను. ఎవరికి కనీసం మాట కూడా చెప్పలేదు. నేను ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా ఇప్పటికొచ్చి ఏ వీడియోలో కూడా అడగలేదు. ఎందుకంటే నేను ఒక్కటే థీమ్ నేను ఫస్ట్ నుంచి కూడా ఇది అమ్మవారికి సంబంధించిన ఛానల్. ఇది అమ్మవారికి సంబంధించిన చూపించేది. సో అమ్మవారికి ఎవరైతే కావాలో అమ్మవారిని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు మాత్రమే కనెక్ట్ అవుతారని నేను ఈ ఛానల్ పెట్టాను. అలాగే అంచులంచులుగా అందరూ వస్తున్నారు, చూస్తున్నారు. అందరూ మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు, కానీ నెగిటివ్ కామెంట్ పెట్టేవాళ్ళు ఒకళ్ళిద్దరు ఎలాగో ఉంటారనుకోండి. అవన్నీ నేను ఇంక ఇగ్నోర్ చేసి అమ్మకి ఓకే అనేసి పెడుతున్నాను అనమాట. బంగారు తల్లి ఎంత డే 1 అండి ఇది. డే 1 రోజు అలంకరించుకుంది. అందరూ పెళ్లి కూతురులా ఉందన్న అమ్మ, పెళ్లి కూతురులా ఉందన్నారు. ఎంతో ఆనందం వేసింది అమ్మని చూసి. నాకే నిజంగా కళ్ళు అర్థం కాలేదు, నిజంగా పెళ్లి కూతురులా ఉంది అమ్మ. తర్వాత ఈ అమ్మని చూసి అయితే ఇంకా మామూలుగా మాట్లాడలేదు అందరూ. ఈవిడ తపస్సులో కూర్చున్నట్టు, ఆ చేతులు ఏంటి, ఆ ఒళ్ళు ఏంటి, అమ్మ అంత అందంగా ఎలా కూర్చుందనేసి ఎవరికి అర్థం కాలేదనమాట. అంత అందంగా అమ్మ అలంకరించుకుంది. అవన్నీ కూడా చేతులు, కాళ్ళు ఇవన్నీ తయారు చేసి మనమే తయారు చేసాం. కాకపోతే అవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుందండి. నాకు ప్రజెంట్ ఇప్పుడు అవ్వకపోవచ్చు. ఒకవేళ నేను ఆ వీడియో చేసి పెట్టలేకపోయినా మీరు ఏమనుకోకండి. ఎందుకంటే శ్రావణ మాసానికి సంబంధించిన వీడియోస్ చాలా చేయాల్సి ఉంది. నేను ఇంకాని చేసి వీడియోస్ పెట్టాల్సి ఉంది. అమ్మ శారీ డ్రాపింగ్ కానివ్వండి, లేదంటే వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి సో అనేసి
ఇలాంటి వీడియోస్ చేయాల్సి ఉంది. ఇంకా నేను చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది ఇవన్నీ తీసుకొని చేయాలంటే. కాబట్టి నా లెవెల్ బెస్ట్ నేను ఇంకా అసలు ఎంతవరకు చేయగలను అందరికీ అంతవరకు చేసి నేను వీడియోస్ అయితే ఖచ్చితంగా పెడతా అండి. నాకు యూట్యూబ్ నుంచి వచ్చి సచ్చేది ఏమీ లేదు, నిజంగా చెప్తున్నా. అమ్మ సాక్షిగా చెప్తున్నా, నాకు ఒక్క రూపాయి కూడా, నాది ఇంకా మానిటైజేషన్ కూడా అవ్వలేదండి ఛానల్. నేను కేవలం అమ్మ మీద భక్తితో నేను ఇంట్లో ఎలా చేసుకుంటానో అది మాత్రమే పెడుతున్నా. సో అర్థం చేసుకోండి, నేను ఏదో వ్యూస్ కోసమో లేదంటే అమౌంట్ కోసమో నేను ఖచ్చితంగా అయితే చేసి పెట్టట్లేదండి. నేనేం చేసుకుంటానో అది మాత్రమే మీకు తీసి పెడుతున్నా. ఇంకా అమ్మ బంగారు తల్లి అదిగో ఈ సోదమ్మ గెటప్ ఏంటో ఎవ్వరు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయనంత ఇదిగా వచ్చి కూర్చుందనమాట అమ్మ. ఇంక అన్ని అలంకరణలు అలా చేయించుకుంది బంగారు తల్లి మనతో. అన్ని పూజలన్నీ అవ్వవి చాలా ఆనందంగా చేయించుకుంది. వచ్చే సంవత్సరం కూడా ఇంతే ఆనందంగా రా అమ్మ అని చెప్పి ఆ రోజు పంపించాను అనమాట. ఇంకంతే, అంతకు మించి మనం ఏం చేయగలం చెప్పండి. ఆవిడ రావాలనుకుంది, అంతే అందంగా వచ్చి కూర్చుని చేయించుకుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది అమ్మకి ఇష్టమైన వరలక్ష్మి వ్రతం వస్తుంది. వరలక్ష్మి వ్రతానికి తగ్గ పనులు అవి నాకు కొంచెం పెండింగ్ ఉన్నాయి. అమ్మ శారీ కానివ్వండి ఇవన్నీ చూసుకోవాలి కదా, ఇవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే దానికి సంబంధించి కొన్ని వీడియోస్ చేయాలి వరలక్ష్మి వ్రతానికి సంబంధించి. తర్వాత వచ్చేది స్వర్ణగౌరి వ్రతం ఒకటి ఉంటుంది, నేను ప్రత్యేకించి చేసుకుంటా. వినాయక చవితికి ముందు రోజు చేసుకుంటారు, అది గౌరీ హబ్బ అంటారు, 16 తృతీయ అంటారు, స్వర్ణగౌరి అంటారు. ఈ వ్రతాన్ని ఒకటి చేసుకోవాలి. దానికి సంబంధించి కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి. ఇంకా తర్వాత అనంత పద్మనాభ వ్రతం ఒకటి వస్తుంది, అనంత చతుర్దశి అదొకటి చూసుకోవాలి. ఇంకా లిస్ట్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా, ఇప్పుడు వచ్చేవే అన్నమాట. ఒకటొకటికి ఇంకా అన్నీ సెట్ చేసుకుంటూ నేను అందిస్తూనే ఉంటాను నాకు తెలిసినంత మట్టుకి. ప్రతి వీడియో కూడా నేను ముందే చెప్తాను. అన్నీ కూడా నాకు తెలిసినవి నేను చేసేవన్నీ కూడా మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటా. మీ సపోర్ట్ మాత్రం, అమ్మ సపోర్ట్ ఎప్పుడూ ఉంది. అమ్మ సపోర్ట్ నాకుంది కాబట్టే మీ అందరూ నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు నా హెల్త్ కోసం చాలా కేర్ తీసుకుని ప్రతి ఒక్కరూ అడిగారు నవరాత్రుల్లో హెల్త్ ఎలా ఉంది, జాగ్రత్త అమ్మ పెట్టే పరీక్ష అనేసి. సో చాలా హ్యాపీగా ఉందండి మీ అందరూ చూపించే అభిమానానికి. దాన్ని నేను ఎలా అనేది చెప్పలేను. అదంతా అమ్మ నాకు మీరు ఇచ్చిన గిఫ్ట్ అనే చెప్తాను అంతే. ఇంకా శాకంబరి అలంకరణ రోజు అయితే చాలా ఆనందం వేసింది, అమ్మ ఇంత అందంగా వచ్చి కూర్చుంటుందా అనేసి. అంతే కదండి, ఇంకా భక్తికి లొంగకుండా ఉండదు తల్లి. భక్తి పాశానికి ఖచ్చితంగా లొంగిపోద్ది. ఆ రోజు చాలా ఆనందంగా చూసుకున్న మంగళవారం రాత్రి అమ్మని పూజ చేసుకుని హారతిళ్ళు ఇచ్చి ఎర్రనీళ్ళు ఎత్తి ఇవన్నీ చూసుకుంటే అమ్మ చాలా ఆనందంగా కనపడింది. ఇంకా వచ్చే సంవత్సరానికి చల్లగా అమ్మ అని చెప్పి అమ్మని పంపించాను అనమాట. ఇంకా అంతే, ఇంకా ఈ సంవత్సరం వారాహి నవరాత్రులు. ఇంకా మళ్ళీ సంవత్సరం దయతలిచి తల్లి చల్లగా చేయించుకుంటే మళ్ళీ సంవత్సరానికి అమ్మ అదే రూపాల్లో వస్తుంది. ఇంతేనండి ఈ వీడియోకి అయితే. ఇంకా వరలక్ష్మి వ్రతం వీడియోస్లో మళ్ళీ మీ ముందుకు ఉంటానండి. ఇంకా శ్రీమాత్రే నమః.